నిప్పులేందే పొగరాదంటారు. అలాంటిది ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ ఇటీవల దేశ సరిహద్దులు మారుస్తూ గ్రేటర్ బంగ్లాదేశ్గా యూనఫ్ ఒక మ్యాప్ రిలీజ్ చేసింది. ఇక దీంతో భారత్పై విపరీతమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా బంగ్లాదేశ్ తీరును ఖండించారు. పాకిస్తాన్ ఆర్మీ జనరల్కు గిఫ్ట్గా మ్యాప్ ఇవ్వడం, అలాగే కొద్ది రోజుల క్రితం కెనేడియన్ డెలిగేషన్స్కు ఇచ్చినటువంటి బుక్ కవర్ మీద ఈశాన్య భారతాన్ని పూర్తిగా మాయం చేసినట్టు యూనస్ చూపించడంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మరి ఆగ్రహంతో తక్షణ చర్యలు ఏమైనా తీసుకుంటుందా, అందుకు ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా నడుస్తోంది. అందుకు సంబంధించి ఏఐతో తయారు చేసిన ఓ వీడియో ద్వారా ఆసక్తికరమైనటువంటి సమాచారం వైరల్ అవుతోంది. యూనస్ కాండకావరానికి భారత్ ప్రతీకారం తీర్చుకునే చర్యలకు దిగిందన్న చర్చ నడుస్తోంది. భారత్ S-400 మిసైల్స్, బ్రహ్మోస్ 75 ఫైటర్ జెట్లను హైలైట్ చేస్తూ సిలిగురి కారిడార్తో ఉన్నటువంటి చికెన్ నెక్ను కాపాడుకోవడంతో పాటు బంగ్లాదేశ్కు కూడా ఉన్న 2 చికెన్స్ నెక్ను కూడా మాయం చేసేలా వ్యూహం పన్నిందన్న చర్చ నడుస్తోంది. ఇక సిలిగురి దగ్గర ఉన్నటువంటి చికెన్ నెక్లో భారత్ కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఆ బుక్కదాన్ని అదృశ్యం చేస్తే భారత్ నుండి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు కట్ అవుతాయి. పాక్తో కలిసి అదే కుట్రను యూనస్ ప్రభుత్వం పన్నుతోందన్న విమర్శలు ఉన్నాయి. యూనస్ చర్యకు జవాబుగా భారత్ సిలిగురి చికెన్స్ నెక్ను కాపాడుకోవడం మాత్రమే కాదు, బంగ్లాదేశ్కు ఉన్న 2 చికెన్ నెక్స్ను మాయం చేసి అనూహ్యమైనటువంటి వ్యూహాన్ని రూపొందించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అలాగే 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్న సిలిగురి చికెన్స్ నెక్ను 220 కిలోమీటర్ల వెడల్పు చేసేలా భారత్ వ్యూహం రూపొందించింది అంటున్నారు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ వ్యూహానికి మద్దతిస్తూ సిలిగురికి చేరువలో ఉత్తరాన 80 కిలోమీటర్ల దూరంలో చైనా భారీ బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. చైనా, పాక్తో కలిసి బంగ్లాదేశ్ వ్యూహానికి చెక్ పెట్టే ఎత్తుగడలో భారత్ మయన్మార్తో కలిసి బంగ్లాదేశ్లోని 2 చికెన్ నెక్స్ను టార్గెట్ చేసిందని, అందులో భాగంగానే భారీగా యుద్ధ విమానాలను తరలిస్తోందని, ఇక దేనికైనా సన్నిద్ధంగా ఉన్నట్లుగా చెబుతోందని ఏఐతో చేసిన వీడియో తీవ్రంగా నడుస్తోంది. ఆ వీడియోకు భారత వ్యూహానికి విపరీతమైనటువంటి లైక్లు, షేరింగ్లు పడుతుండడం విశేషం.